రాయచోటిలో ఎమ్మెల్యేగా గడికోట శ్రీకాంత్ రెడ్డిని గెలిపించేందుకు కృషి చేస్తామని పేర్కొంటూ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన 50 కుటుంబాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో తమకు మంచి జరిగిందని భావించి మళ్లీ జగనన్నే సీఎం కావాలని ఆకాంక్షించి రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డు బీరాంసాబ్ వీధిలో సుమారు 50 కుటుంబాలు టీడీపీ నుండి అన్నమయ్య జిల్లా వైకాపా విభాగం మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ ముఖ్య నేతలు హబీబుల్లా ఖాన్, ఆసిఫ్ అలీ ఖాన్, ఆరిఫుల్లా ఖాన్, ఇర్ఫాన్ రఫీఫుల్లాతో పాటు మరికొంతమందికి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కండువా వేసి పార్టీలోకి సగర్వంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా జగనన్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్నారు. పార్టీలో ముఖ్యంగా క్రమశిక్షణ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళంతకు వాళ్ళగా మేము పార్టీకి మద్దతుగా ఉంటాము అని చెప్పి గతంలో దేశానికి పనిచేసిన వాళ్ళు అందరూ కూడా చేరుతుండడం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా రాయచోటిని శాంతియుతంగా తీర్చిదిద్దే విషయంలో ఒక అడుగు కూడా వెనుకేయకుండా అల్లరి మూకలు అనేది లేకుండా గతంలో వ్యతిరేకిపోయినటువంటి అల్లరి మూకలు అణచివేసి కబ్జాలు రౌడీజం అన్నటువంటి దరిదాపులకు రానియకుండా ప్రశాంతంగా ఉండేటువంటి పట్టణంగా తీర్చడమే కాకుండా టౌన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటం. ఈరోజు స్కూళ్ళు తీసుకుంటే రాయచూట్లో ఉన్నటువంటి ప్రతి స్కూలు కూడా గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడమంటున్నాం. గతంలో మాసాపేట స్కూల్ కానీ, మార్కెట్ స్కూల్ కానీ, డైట్ స్కూల్ కానీ, గర్ల్స్ హై స్కూల్ కానీ, గవర్నమెంట్ స్కూల్ కానీ, రామాపురం స్కూల్ కానీ, బోస్నగర్ స్కూల్ కానీ, అలీమాబాద్ స్కూల్ కానీ, ఎస్ఎన్ కాలనీ స్కూల్ కానీ గతంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఒక్కసారి పరిశీలన చేస్తే వాళ్ళకి అవగాహన వస్తుంది. అభివృద్ధి జరిగిందా లేదా అని. 6,000 మందికి పక్క గృహాలు నిర్మించేటువంటి చిన్న విషయం కాదు, చేయగలిగాం. హాస్పిటల్ ఆధునీకరించడం, కొత్తగా అర్బన్ సెంటర్ కట్టడం, బస్ స్టాండ్ ఆధునీకరించబడడం జరిగింది. అన్ని రంగాలలో ఒకప్పుడు డిఎస్పీ చిన్న పని కోసం పులివెందులకు పోయే రోజు నుంచి ఈరోజు ఎస్పీ ఆఫీస్ రాయచూట్లో ఉంది. ఆర్డీఓ ఆఫీస్ వస్తే చాలు అనుకున్న రోజులో ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్ రాయచూట్లో ఉంది. ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేశాం కాబట్టి ప్రతి మహిళకు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి రూపంలో కానీ, చేయూత రూపంలో కానీ, ఆశా రూపంలో కానీ ఆర్థికంగా జగన్ గారు సాయం చేశారు కాబట్టి రాష్ట్రంలో పేదరికం ఉన్నటువంటి 12.8% నుంచి 4% తగ్గిపోయింది అని చెప్పి సర్వే నివేదికలు కూడా మనం తెలిపాయి. అన్నిటిని బట్టి చూస్తే ఒక కమిట్మెంట్తో ఇట్లా అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం మరొక పక్క, 2 కళలాగా భావించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ప్రజలు భయభ్రాంతులకు గురైనప్పుడు ఈరోజు ఓట్లకు వచ్చే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకల్గా స్థానికంగా వచ్చేటువంటి నాయకులు మా తెలుగుదేశం పార్టీకి సాయం చేయడం అనేటువంటి వాళ్ళు కరోనా వచ్చిన టైంలో ఒక్కరన్నా వీళ్ళు కనపడ్డారా? ఒక్కరికన్నా వీళ్ళకు ప్రజలు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకి తోడు పాలు పంచుకుందాం అన్నటువంటి ఆలోచన ఒకరికన్నా కలిగిందా? ఆ రోజుల్లో కరోనా వచ్చిన రోజుల్లో కూడా భయపడకుండా ప్రజలతోనే ఉండి కరోనా సెంటర్లు పెట్టించి ఆక్సిజన్ కొరత రాకుండా చూసుకొని ప్రాణ నష్టం జరగకుండా ఉండేదానికి ఎన్ని ప్రయత్నాలు చేశామో, పేదలను ఎలాగ ఆదుకున్నామో ఒకసారి ఆ రోజులు వెనక్కిపోయి ఒకసారి చూడమని మీరు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలప్పుడు వచ్చి హడావిడి చేసుకోవడం కాదు, ఎన్నికలు లేనప్పుడు కూడా ప్రజలకు అవసరం అనుకున్నప్పుడు, టౌన్ అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు, ప్రజలు బాగోగులు జీవిత శైలిని మారాలనుకున్నప్పుడు రాజకీయ నాయకులు 24 గంటలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పుడు మాత్రమే సాధ్యపడతారు. బక్రీద్ లాంటి పండుగలో అల్లర్ను సృష్టించి యువకుల పైన అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టిస్తే 4 సంవత్సరాల పరిపాలనలో కనీసం ఆ కేసులు ఎత్తాలని ఆలోచన లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ యువకులపైన కేసులు ఎత్తించడమే కాకుండా కోర్టులో మళ్ళీ న్యాయస్థానంలో వాళ్ళు వేస్తే దాన్ని కూడా న్యాయస్థానానికి వివరించి కోర్టులో కూడా అది లేకుండా చేసి ఒక్క మనిషికి ₹1 ఖర్చు కాకుండా కేసులు ఎత్తించడం జరిగింది. ఎవరిది మంచి పాలన ఆలోచన చేయమంటున్నా, ఎవరు ప్రజల కోసం ఆలోచన చేస్తారో ఆలోచన చేయమంటున్నా. మీ హయాంలో ఒక ఇల్లు ఇవ్వడానికి మీకు మనసు లేకుండా పోయింది. 6,000 మంది ఈరోజు అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు అని అంటే అది ఎంత గొప్ప విషయమో ఒకసారి ఇల్లు ఆలోచన చేసుకోమంటున్నాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు,
పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.